ప్రభువు అడగాలి ఏమనంటే, ప్రభు నా జీవితం అనే పుస్తకంలో కొన్ని బ్లాక్ పేజెస్ ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? కొన్ని నల్ల పేజీలు ఉన్నాయి. నడిపిస్తున్నా అందరికి ఇస్తున్నా. బ్లాక్ పేజెస్ అంటే ఏంటి? అవి మంచిగా చెడా? కొన్ని చెడు పేజీలు ఉన్నాయి, కొన్ని పేజీలు చిరిగిపోయి, కొన్ని పేజీలు కొట్టివేయబడ్డాయి. వాటిని నువ్వు ఏం చేయాలంటే సరి చేయి ప్రభు అని అడగాలి. ఏం చేయాలి? ప్రభువా నా జీవితంలో, నా జీవితం అనే పుస్తకంలో నువ్వు ఇంతవరకు చాలా పేజీలు చక్కగా నడిపించు, కానీ నా జీవితంలో కొన్ని ఏమున్నాయంటే బ్లాక్ పేజెస్ ఉన్నాయి. ఏ పేజెస్ ఉన్నాయి చెప్పండి? నల్ల పేజీలు ఉన్నాయి. ఆ నల్ల పేజీలు నువ్వు చింపాయి ప్రభు. ఆ నల్ల పేజీలను చింపాయి. కొన్నిసార్లు అంటా మచ్చ ఉంది నా జీవితం మీద. ఏముందండి? ఆ మచ్చను నువ్వు తుడిసే. దావీదు చాలా మంచి భక్తుడు, చాలా గొప్ప పరిశుద్ధుడు, చాలా మంచి రాజు. అతని జీవితంలో కూడా ఒక బ్లాక్ పేజీ ఉంది. ఉందా లేదా? దావీదు ఎవరు చెప్పండి? ఒక మంచి మహారాజు, దేవుని అనునిత్యము స్తుతించేవాడు, దేవుని అనునిత్యము కొనియాడేవాడు, దేవుని వరకు ప్రాణము పెట్టడానికి కూడా వెనుకాడని వ్యక్తి. దేవుని నిత్యము స్తుతించే దావీదు జీవితంలో కూడా ఏముందో చెప్పండి? ఒక నల్ల పేజీ ఉంది. మన జీవితాల్లో కూడా కొన్ని బ్లాక్ పేజెస్ ఉంటాయి. వాటిని ప్రభు ఎవరు సరిదిద్దాలి? ప్రభువే సరిదిద్దాలి. దావీదు యొక్క జీవితంలో ఉన్న నల్ల పేజీ ఏంటో చెప్పండి? ఆ యొక్క బత్షెబా విషయంలో అతను ఏం చేశాడంటే ఒక రాంగ్ స్టెప్ వేశాడు. ఏం చేశాడు చెప్పండి? అందరూ యుద్ధానికి వెళుతున్న సమయంలో, రాజులు యుద్ధములకు బయలుదేరు సమయంలో యుద్ధము చేయవలసిన దావీదు, యుద్ధములకు సన్నద్ధము చేయవలసిన దావీదు ఎక్కడ తిరుగుతున్నప్పుడు? ఎక్కడ తిరుగుతాడు చెప్పండి? మేడ గది మీద తిరుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు చేయవలసిన సమయంలో చేయవలసిన పని చేయకపోతే నువ్వు పాపంలో పడతావు. అనబడతా? చేయవలసిన సమయంలో చేయవలసిన పని నువ్వు చేయకపోతే ఎక్కడ పడిపోతావు? పాపంలో పడిపోతావు. దావీదు పాపంలో పడిపోతాడు. కారణం ఏంటంటే యుద్ధములకు సిద్ధమవ్వాలి. దేనికి సిద్ధమవ్వాలి? అతను సిద్ధమవ్వాలి. తన సైన్యమును సిద్ధపరచాలి. తన సైన్యాధికారులను సిద్ధపరచాల్సిన దావీదు ఏం చేస్తున్నాడంటే, వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరే సమయంలో మేడ మీద తిరుగుతున్నప్పుడు అతనికి ఎవరు కనిపించారంటే బత్షెబా కనిపించింది. వెంటనే అతను ఏమైపోయాడు చెప్పండి? పాపములో పడిపోయాడు. ఏం చేశాడండి? పాపములో పడిపోయాడు. ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలి? గుళ్ళోనే ఉండాలి. ఆదివారం ఎక్కడ ఉండాలి? నీ ప్లేస్ ఎక్కడ? ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నువ్వు ఉండవలసిన చోటు, నువ్వు కూర్చోవలసిన చోటు, నువ్వు ప్రార్థించవలసిన చోటు ఎక్కడ? ఎక్కడ చెప్పండి? ఎక్కడే. ఎక్కడ రాకుండా నువ్వు ఎక్కడన్నా ఉంటే ఎక్కడ పడిపోతున్నావు? నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? దావీదు పడిపోయినట్టు ఏం చేస్తున్నాడు? పాపములోనే పడిపోతున్నారు. గత సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంది దేవుని యొక్క సన్నిధిని దొంగిలించారు. చాలా మంది దేవుని సన్నిధిని ఏం చేశారు చెప్పండి? దొంగిలించారు. ఎలా దొంగిలించారు? నేను దేవుని సన్నిధిని దొంగిలించడం అంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు సొంతంగా వాడుకుంటున్నావు. నీ పనుల నిమిత్తము, నీ వ్యక్తిగత పనుల నిమిత్తము, నీ కుటుంబ పనుల నిమిత్తము, నీ వ్యవసాయ పనుల నిమిత్తం బంధువులు వచ్చారని, స్నేహితులు వచ్చారని, ఆడొచ్చాడని, ఈడొచ్చాడని, అక్కడికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని ఎవరి సన్నిధిని దొంగిలించావు? నువ్వు దేవుని సన్నిధిని నువ్వు దొంగిలించావు. ఇది నీ జీవితంలో ఒక బ్లాక్ పేజీ. ఇది నీ జీవితంలో ఒక బ్లాక్ పేజీ. ప్రభువుని అడగాలి, ప్రభువా ఈ సంవత్సరంలో నీ సన్నిధిని నేను దొంగిలించాను, ఈ కరెక్షన్ నువ్వు నాకు చేయాలి ప్రభు. ఈ తప్పును నువ్వు సరిదిద్దండి. ఈ తప్పు నువ్వు సరిదిద్ది వచ్చే సంవత్సరం సన్నిధి మారకుండా ప్రార్థనకు వచ్చేలాగా నీ కృపను నాకు దయచేయి ప్రభు. నీ కృపను నాకు దయచేయి ప్రభు అని ప్రభువుని అడగాలి. 25వ సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటే 40 ఆదివారాలే ప్రార్థనకి వెళ్ళాను ప్రభు. ఉన్న 12 ఆదివారాలు ఏం చేశాను?
నీ సన్నిధిని దొంగిలించాను. వచ్చే సంవత్సరం ఈ చెట్టుని నువ్వు బ్రతకనిస్తే, ఈ ఒక్కరిని ఉండనిస్తే, ఈ విశ్వాసిని ఈ నన్ను నువ్వు ఉండనిస్తే 52 ఆదివారాలు నీ సన్నిధికి వచ్చేలాగా నన్ను చూడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే సరిదిద్దుకోవాలి నిన్ను. ఆ దావీదు ఏం చేశాడో చూడండి. ఏం కూడా ఆ యొక్క బత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఏం చేశాడండి? తప్పు చేశాడు. అతను ఏం చేశాడంటే తప్పు చేశాడు. తప్పు చేయడం మానవ సహజం. కానీ తప్పులను ఒప్పుకునేవాడు, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధనడు. దాన్ని బట్టి రాశాడు. ఏం చేశాడంటే తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధనడు, వాటిని ఒప్పుకునేవాడు వర్ధనతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తప్పులు చేసి ఉండొచ్చు, దేవుని సన్నిధిని దొంగిలించి ఉండొచ్చు, దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇచ్చి ఉండకపోవచ్చు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉండొచ్చు, దేవుడిని సరిగా ప్రేమించలేకపోయి ఉండొచ్చు, నీ తలాంతులను దేవుడి కొరకు వాడి ఉండకపోవచ్చు. కానీ అయ్యా నేను తప్పు చేశాను, నీవు నాకు ఇచ్చిన స్వరాన్ని నీ కొరకు పాడటానికి నేను సరిగా వాడలేదు, నీవు నాకు ఇచ్చిన బోధ, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను సరిగా వినియోగించి భక్తులకు బోధించలేదు. నన్ను నువ్వు మన్నించి వచ్చే సంవత్సరం మరింత ఘనంగా నువ్వు వాడుకో. నీ కొరకు సాక్షిగా ఉండేలాగా, నీ కొరకు ఒక సాక్షిగా బ్రతికేలాగా నువ్వు నన్ను తీర్చిదిద్దు ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభువు నీ యొక్క లోపాలను తప్పనిసరిగా సరిదిద్దుతాడు. అప్పుడు దావీదు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడో చెప్పండి? నాతాను ప్రవక్తను పంపించాడట. ఎవరు పంపించాడండి? వాళ్ళకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు వాళ్ళకి నచ్చలేదయ్యా, వాడికి ఇంకొక గొర్రె మీద ఇష్టం కలిగింది, ఆ గొర్రెని తెచ్చేసుకున్నాడు. అనగానే దావీదు ఉన్నపడంగా లేచిపోయి ఎవరా మనుషుడు, ఆ 100 గొర్రెలు చాలవా, ఉన్న ఒక గొర్రె కావాలా అని అడిగితే, ఒరే దగ్గరవాడా, ఆ మనుష్యుడు ఎవడో కాదు, ఆ మనుష్యుడు నీవే అనగానే ఏమైందండి? దావీదుకి బలు పెరిగింది. దావీదుకి ఏమలిగింది? బలు పెరిగింది. వెంటనే సిగ్గుపడ్డాడు. అయ్యో, ఇది నా జీవితంలో ఏంటి? ఒక మాయని మచ్చ. ఇది నా జీవితంలో ఒక బ్లాక్ పేజీ అనుకున్నాడు. ఒక బ్లాక్ పేజీ అనుకొని నేను రాజుని, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలా చేయడం న్యాయమే అన్నాడా? అనలేదు. ఎప్పుడైతే దేవుని ప్రవక్త ఆ మనుష్యుడు నీవే అని చెప్పాడు, వెంటనే తన తప్పును ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాప పడ్డాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతోంది. నీ జీవితంలో నీకు ఉన్నటువంటి ఆ బ్లాక్ పేజెస్ ని ప్రభుని అడగండి. ఏం చేయమని? తీసే ప్రభు. వాటిని కూడా నీవు సరిదిద్దే. టీచర్ దగ్గరికి పిల్లలు నోట్స్ అట్టుకు వస్తారు. ఎందుకు? టీచర్ కరెక్ట్గా చెప్తాడు, బోర్డు మీద రాస్తాడు, లేదా స్క్రీన్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద పెడతారు. కానీ పిల్లలు ఏం చేస్తాడంటే ఇక్కడ ఏ ఉంటాడు బి రాసుకుంటాడు, ఇక్కడ ఆ ఉంటే ఈ రాసుకుంటాడు. అప్పుడు టీచర్ ఏం చేస్తాడో చెప్పండి? ఆ యొక్క వాడు రాసిన పదాలని రెట్టింగ్తో చక్కగా అందంగా ఏం చేస్తాడో చెప్పండి? సరిదిద్దుతాడు. అలాగే నీ జీవితంలో ఉన్న చిన్ని చిన్ని లోపాలను యేసు అనేటువంటి ఆ మంచి బోధకుడు తన స్వరక్తం ఇచ్చి సరిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సరిదిద్దితే నువ్వు ఇంకేం చేయాలంటే ఆ దానికి లోపడాలి. బాబాయ్ ఇది తప్పు కాదు సార్ అని అంటాడా పిల్లడు టీచర్ని? అనొచ్చా? ఎందుకంటే టీచర్ కరెక్ట్గానే రాస్తాడు. ఏమో ఈ లోకంలో ఉన్న టీచర్లు తప్పులు రాయించేమో కానీ బోధకులకు పరమ బోధకుడు, మాస్టర్లకి పరమ మాస్టర్ యేసయ్య ఆయన తప్పు రాయుడు. ఆయన తప్పు రాయుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పులను సరిదిద్దుకోవటము మనం నేర్చుకోవాలి. నిజమే, నీ కుటుంబంలో కూడా కొన్నిసార్లు నీ భర్తను నువ్వు తోడనాడు ఉండొచ్చు, నీ భార్యను నువ్వు తోడనాడు ఉండొచ్చు, నీ పిల్లలను నువ్వు తోడనాడి మాట్లాడుండొచ్చు. కుటుంబ జీవితంలో యు మే బి ఎ ఫెయిల్యూర్. ఒక
వైఫల్యంగా ఉన్నావేమో 25వ సంవత్సరంలో, 26వ సంవత్సరంలో ప్రభువు నిన్ను సక్సెస్ గా చేయాలి అంటే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఏమనంటే, అయ్యో ఈ కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. రోజుకి 500 సంపాదించాను, నెలకి 1500 సంపాదించారు, కానీ డబ్బంతా దేనికేసేసాను? మందుకేసేసాను. నా బిడ్డలని సరైన రీతిలో నేను ప్రేమించలేకపోయాను, నా భార్యను సరిగ్గా నేను ప్రేమించలేకపోయాను, నా భర్తను నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, నా కుటుంబాన్ని నేను సరిగ్గా పోషించుకోలేకపోయాను. ఇకపై అలాగా నేను ఉండకూడదు, ఇకపై నేను అలాగా ఉండకూడదు అనేటువంటి ఒక నిర్ణయములు తీసుకొని ప్రభువుని అడుగు. ప్రభా, ఇందులో నేను ఫెయిల్ అవుతున్నాను. ఎందులో నువ్వు ఫెయిల్ అవుతున్నావో తెలుసు. 25వ సంవత్సరంలో ఏ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావో నీకు తెలుసు. అందులో కరెక్షన్ ప్రభువుని అడుగు. అందులో కరెక్షన్ సరిదిద్దు. ప్రభా, నీ పుస్తకం మంచిదే, నీ కవర్ పేజీ బాగానే ఉంది, పుస్తకం అంతా బాగుంది, ఎన్ని పేజీలు సరిదిద్దారు ప్రభు? అన్ని పేజీలు బ్యాట్ కాదు, అన్ని పేజీలు నలుపు పేజీలు కాదు, కొన్ని పేజెస్ మాత్రం ఏమయ్యాయి చెప్పండి? బ్లాక్ పేజెస్ గా ఉన్నాయి. ఈ బ్లాక్ పేజెస్ ప్రభు తన ఎర్ర సిరాతో ఏం చేయాలి చెప్పండి? సరిదిద్ది తప్పులను కొట్టివేసి వాటిని ఒప్పుగా చేయగల శక్తి ఎవరికొందో చెప్పండి? బుక్ రైటర్ అయినటువంటి, నీ జీవితములకు కథారచయిత అయినటువంటి యేసయ్య యొక్క చేతిలో నీ జీవితమును సరిదిద్దగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కనుక నువ్వు అడగవలసింది, నువ్వు ప్రాధేయపడవలసింది ఎవరు? యేసయ్యనే అడగాలి. మనం మంచోడివే, మనము మంచోడివే, కానీ సమాజం మనల్ని మంచిగా ఉండలేదు. మనం చాలా మంచోడు, ఎవరు చెడ్డోడు కాదు, ఎవరు చెడ్డోడు కాదు, ఎవరు దుర్మార్గులు కాదు, కానీ సమాజము మనల్ని ఎలా ఉండలేదు? మంచివాడిగా ఉండనివ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆహాబు అనే రాజు ఉన్నాడు. అతను చాలా మంచోడు, అతను చాలా మంచోడు. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయుల ఎడల మంచి మనసు కలిగిన వాడే. కానీ అతని జీవితంలోకి ఎవరు ప్రవేశించారో చెప్పండి? యెజబెలు ప్రవేశించింది. ఎవరు ప్రవేశించారు? యెజబెలు ప్రవేశించిన తర్వాత ఆహాబులా లేడు. ఏమైపోయాడు? మారిపోయాడు. ఆహాబు ఎలాగైపోయాడు చెప్పండి? మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం మంచోడమే. మనం మంచోడం కదా?